యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము శోధన నుండి బయటపడు మార్గమును యేసు చూపును అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మనందరికీ ఏదో ఒక శోధన వస్తూనే ఉంటుందండి. మనిషి మరణించే వరకు సైతాన్ శోధిస్తూనే ఉంటాడంట. ఒక ఫాదర్ గారు నాతో చెప్పారు చాలా సంవత్సరాల క్రితం, అమ్మ ఇదో సైతాను అంటే పిశాచులు మనల్ని ఎప్పటి వరకు శోధిస్తాయంటే, ఈ మనిషి చనిపోయాడు, చనిపోయి 3 నిమిషాలు కూడా అలాగే ఎదురు చూసి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు పిశాచులు వెళ్ళిపోతాయంటారు. ఊరికే అలా విన్నానమాట. చెప్తుంటే ఎవరైనా ఏదైనా చెప్తే నేను వింటానండి. ఏంటి అంటే వాళ్ళు ఎలా చూస్తున్నారు, బైబిల్ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అని. శోధన మనం ఈ లోకంలో ఉన్నంత వరకు సైతాన్ శోధిస్తాడు. కానీ మనం ఆ సైతాన్ శోధనని ఎలా జయించాలి అంటే పరిశుద్ధ ఆత్మశక్తి చేత యేసు ప్రభుని మనం మాదిరిగా తీసుకోవాలండి. తీసుకొని యేసు ప్రభు ఎలా జయించాడు సైతాన్ని. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా 4 మీరు చదివితే ఆయన పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత పరిశుద్ధ ఆత్మ శక్తి చేత ప్రేరణ చేత ఎడారికి కొనిపోబడతాడు సైతాన్చే శోధించబడడానికి. 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలేస్తుంది. అప్పుడు సైతాన్ శోధిస్తాడనమాట. కానీ ఆ సైతాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ తర్వాత వాక్యం అనే ఖడ్గంతో ఆయన జయిస్తాడు. లోపల తనలో నివసిస్తున్న తండ్రి ఏం చెప్తున్నాడో అదే చెప్పాడనమాట. ఏదో నో చెప్పాలి, వాక్యం ద్వారా సైతాన్ని ఓడించాలి. యేసు తన తండ్రి చెప్పినట్లుగా చేశాడనమాట. మనం కూడా యేసు నడిచిన మార్గంలో నడవాలండి. ఈ లోకంలో సైతాన్ని జయించే పద్ధతి అన్నమాట. అలాగే అపోస్తులు ఆ తర్వాత మరి పునీతులు కూడా ఎలా జయించారు వాళ్ళు, మనం కూడా అలాగే జయించాలన్నమాట. అయితే ఈరోజు మనం వాక్య భాగం ఏంటంటే 1 కొరింథీ 10వ అధ్యాయం అండి, 13వ వచనం అన్నమాట. మానవులకు సాధారణం కానీ ఏ శోధన కూడా మనకి దేవుడు అనుమతించడంట. సైతాను శోధించాలి అనుకున్నప్పుడు యోబుని పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాడనమాట. ఏ శోధన మన శక్తికి మించి, మనం సహింపగలిగిన శక్తికి మించి మనల్ని శోధింపబడనియ్యడు. ఆ శోధనని మనకు అనుమతించినప్పుడు దాన్ని సహించే శక్తిని ఇస్తాడు. తర్వాత దాని నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. అందుకే యేసుప్రభు ఏమంటారంటే యోహాను 14:6లో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేను మార్గం సైతాన్ని జయించడానికి, నేను మార్గం పరలోకానికి, నేనే సత్యం. నా జీవితం అంతా సత్యమే, అబద్ధమైనది నా ఆలోచనలో కానీ మాటల్లో క్రియల్లో ఏది లేదు. సత్యమైన దేవుడు, ఆయన వాక్యము సత్యం అన్నమాట. ఆయన సత్యమైన దేవుడు, ఆయన వాక్యము, ఆయన మనకి జీవాన్ని ఇస్తాడనమాట. ఆ వాక్యము ఎవరంటే యేసుప్రభు, తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం యేసుప్రభు అన్నమాట. కనుక ఆయన వాక్యం జీవాన్ని ఇస్తుంది. ఆయనే మన అన్ని సమస్యలకు పరిష్కారం అండి. అందుకే యేసుప్రభు దగ్గరకు వస్తారు అనేక మంది అనేక బాధలతో కదా. ఎవ్వరు కూడా వాళ్ళు తిరిగి మరి వాళ్ళ సమస్యకి పరిష్కారం పొందకుండా వెళ్ళలేదండి. మీరు 7 అద్భుతాలు మనం చూసాం కదా యోహాను సువార్తలో. అక్కడ కానాపల్లి పెళ్ళికి వెళ్తారు, ద్రాక్షరసం అయిపోతుంది. మరి మరియ తల్లి ప్రభు దగ్గరికి వెళ్తారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారు, సేవకులకి, ఆయన చెప్పినట్లు చేయండి. మీ సమస్యలకి పరిష్కారం ఏంటంటే యేసు ప్రభు మాటకి విధేయత చూపించండి, వేరే మార్గం లేదండి. జాషువా 1:8 ఎప్పుడు మీ హృదయంలో, మీ నాలుక మీద ఉండాలన్నమాట. మీకు జయం కావాలంటే ప్రభు చెప్తారు జాషువాతో, లెట్ దిస్ బుక్ ఆఫ్ లా నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోటిలో నుంచి వాక్యము ప్రక్కకి తొలగిపోనివ్వకు.
రేయింబవలు ఈ వాక్యాన్ని నీవు చదివి ధ్యానించి పాటించు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు జయం అన్నమాట. నీ కన్నుల ఎదుట నుంచి పోనివద్దంట. ముందేమంటారంటే నీ నోట్లోంచి బయటికి పోనివద్దు. నోటి నుంచి ఎప్పుడు ఒక నదిలాగా, హృదయంలో నుంచి నోటి నుంచి నదిలాగా దేవుని వాక్యం రావాలి. అప్పుడు నీ కళ్ళ ముందు నుంచి కూడా ప్రక్కకి పోనివద్దు అనమాట. అప్పుడు నీకు జయం. జాషువా 1:8 అనమాట, యెహోషువ 1:8. అలాగే మీరు సామెతలు 4:20-22 చదివితే ఏంటంటే, కుమారా, ప్రభు చెప్తున్నారు మీతో, కుమార్తె నా పలుకులు చెవియొగ్గి జాగ్రత్తగా విను, జాగ్రత్తగా సావధానంగా విను. ఏదో ఒక పనిలో ఉండి అలా కొంచెం సేపు నేను ఒక సిస్టర్ని అడిగితే, అమ్మ ఈరోజు వాక్యం ఏంటి విన్నావా అంటే, దివ్యవాణిలో మాస్ చూశానని చెప్పింది అనమాట. మరి వాక్యం ఏంటమ్మా అని అడుగుతాను నేను, సువార్త ఏంటి అంటే, ఏమో అక్క నేను వంట చేసుకుంటూ అక్కడ ఇక్కడ అక్కడ అని. అంటే అసలు వాక్యం లోపలికి వెళ్ళలేదన్నమాట. అది దాని కొరకు ఒక ఏంటి సాకు అంటారు. జాగ్రత్తగా దేవుని మాటలు విని మీరు వాటిని ధ్యానించి పాటిస్తే అవి మీ శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగజేస్తాయంట. సర్వ శరీరానికి, అంటే శరీరము, మనస్సు కూడా ఆరోగ్యం కావాలండి. ఆత్మకి కూడా ఆరోగ్యం కావాలి అన్నమాట. మన ఆత్మ పాపం చేసినప్పుడు కుష్ఠ అంటారనమాట. అందుకే కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. మత్తయి 8లో, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు, నాకు ఇష్టమే నీకు శుద్ధి కలుగును గాక అని యేసు ప్రభు అని అతన్ని తాకగానే అతనికి స్వస్థత కలుగుతుందండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన సమస్య ఏంటంటే కుష్ఠ అనమాట. నన్ను శుద్ధిని చేయయ్యా నీ చిత్తమైతే అంటే, నా చిత్తం, నాకు ఇష్టం నీకు శుద్ధి కలుగును గాక. శుద్ధి, కుష్ఠ అనేది ఇక్కడ ఏంటంటే ఆత్మకి సంబంధించిన పాపం అండి. పాపం చూడడము, పాపపు ఆలోచనలు రహస్యంగా ఉంటుంది. దేవుడు చూడండి, ఈ రాతి మీద కట్టుకున్న ఇల్లు మరి అది కూలిపోదంట. రాతి పునాది మీద అన్నమాట. ఇల్లు మనకి పైన కనబడుతుంది ఎంత బాగుంది అని, కానీ పునాది కనబడదు కదా. ఒక మనిషి యొక్క రహస్య జీవితము దేవునికి మాత్రమే తెలుసండి. మనుషులు బయట మాత్రమే చూస్తారు ఎలా ఉన్నావు 10 మంది ముందని, కానీ దేవుడు ఏం చూస్తారంటే నీ రహస్య జీవితం ఎలా ఉంది, నీ అంతరంగ జీవితం ఎలా ఉంది. నూతన నిబంధన అంతా కూడా అంతరంగ జీవితమే, ఇన్నర్ మ్యాన్, ఆత్మ పురుషుడు. పాత నిబంధన బాహ్య పురుషుడు. బాహ్యపరమైనటువంటి పరిశుద్ధత నలుగురికి కనబడేదన్నమాట, కానీ అంతరంగం ఎలా ఉంది. నూతన నిబంధనలో దేవుడు బాహ్యాన్ని చూడరండి. కనుకనే మనం బయటికి కనబడే దాన్ని బట్టి మనుషులని తీర్పు తీర్చకూడదు. యెషయా 11లో 2వ వచనంలో చెప్తారనమాట. దేవుని యొక్క ఆత్మ అతని తల మీద ఉంది, అది ఆయనకి వివేకాన్ని, విజ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, దూరదృష్టిని, దైవభీతిని కలుగజేస్తుంది. దైవభీతి అతనికి ప్రీతిని కలిగిస్తుంది. దేవునికి ఇష్టమైన ఆత్మ ఏంటి అంటే దైవభీతి అన్నమాట. దేవుణ్ణి గౌరవించి పాపాన్ని విడనాడుట. ఆయన బయటికి కనిపించే తీరును బట్టి కానీ, చెప్పుడు మాటలు విని కానీ తీర్పు తీర్చడు. చాలామంది మనం చెప్పుడు మాటలు విని తీర్పు తీరుస్తాం కదండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం, పోతీఫర్ అలాగే చేస్తాడు. ఆ తర్వాత బయటికి కనిపించే దాన్ని బట్టి అబ్బా ఎంత భక్తి, ఎంత ప్రార్థన, ఎన్ని పాటలు, ఎంత దాన ధర్మాలు చేస్తాడు. బయటికి కనబడేది లోపల అలా ఉండకపోతుండొచ్చు కదా. దేవుడు ఏం చూస్తారంటే మీ తల వెంట్రుకలు నేను లెక్కబెట్టి ఉన్నాను అంటే అర్థం ఏంటండి? తల వెంట్రుకలు లెక్క పెట్టడం అంటే ఈ తలంపులు తలలోంచి బయటకు వస్తున్నాయి కదా వెంట్రుకలు. యేసుప్రభు గురించి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో యోహాను దర్శనం చూసినప్పుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. ఆ తర్వాత ఆయన వెంట్రుకలు ఉన్నిలాగా తెల్లగా ఉన్నాయండి. అబ్బా తెల్ల వెంట్రుకలు ఏం బాగుంటుంది యేసుప్రభు కానీ. అంటే తెల్లని ఆయన ఆలోచనలు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్నాయన్నమాట. మీ వెంట్రుకలు నేను లెక్క పెట్టానంటే మీ తలంపులు, ఇక్కడ తలంపులు అన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే తలంపులకి తీర్పు తీరుస్తాడండి యేసుప్రభు వచ్చినప్పుడు. రోమా 2:8లో ఉంటుంది.
ఆయన మన తలంపులకి తీర్పు తీరుస్తాడు. మత్తయి 12:36లో మన మాటలకి తీర్పు తీరుస్తాడు. పైన మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దూత ఇవన్నీ రికార్డ్ చేస్తారు. మన క్రియలకి తీర్పు తీరుస్తాడు. ప్రకటన 22:12లో చాలా చోట్ల ఉంటుందండి. యేసు ప్రభు చెప్తారు, ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను, వాని క్రియలను బట్టి వానికి ఇయ్యదగిన బహుమతి నేను తీసుకొని వస్తాను. ఆయన వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి వస్తారు. విశ్వాసంగ్రంథంలో చెప్తాం కదా. అప్పటి వరకు ఇప్పుడు ఏంటంటే కృపా సమయం అండి. మనం ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఆయన పెళ్లి కొడుకులాగా వస్తున్నాడు, మనం పెళ్లి కూతురులాగా దయా, కనికరం, వినయం, సాత్వికత, ఓర్పు ధరించుకొని మనం సిద్ధంగా ఉండాలి. కొలోసి 3:12లో చెప్తారనమాట, మీరు దేవునికి ప్రియులు, పరిశుద్ధులు కనుక దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు ధరించుకొనండి. మీలో ఒకరి మీద ఒకరికి మనస్తాపం ఉంటే ఒకరినొకరు క్షమించుకొనండి, ఒకరినొకరు సహించుకొనండి. కుటుంబంలో భార్య భర్తలు సహించుకోవాలమ్మా, ఓర్చుకోవాలి, మన్నించుకోవాలి. అత్త కోడళ్ళు, తండ్రి కొడుకులు ఒకరినొకరు ఓర్చుకోవాలి. యేసుప్రభు ఎట్లా ఓర్చుకున్నారు కదా, అదే చెప్తున్నారనమాట. ఈ బయటపడే మార్గాన్ని యేసుప్రభు మనకు చూపిస్తారు. ఏ శోధన వచ్చినా కూడా. యోబు ముందుగా వ్రాయబడిన గ్రంథం అండి. చాలాసార్లు నేను చెప్పాను కదా యోబు గ్రంథాన్ని గురించి. ఆదికాండము 11వ అధ్యాయం చివరిలో జరుగుతుంది. దాదాపు క్రీస్తుపూర్వం 2000 అనమాట. అబ్రహాం 12వ అధ్యాయంలో చూస్తాము. మరి 11వ అధ్యాయం చివరిలో అబ్రహాం వాళ్ళ నాన్నని గురించి వ్రాయబడింది. తెరాకి 3 కొడుకులు. పెద్ద కొడుకు అబ్రహాము, రెండో కొడుకు హారాను, లోతు వాళ్ళు పుడతారనమాట. మూడో కొడుకు నాహోర్ అనమాట. ఆ కొడుకు యొక్క మనవరాల్ని రిబేకాని అబ్రహాం తన కొడుకు చేసుకుంటాడు. అంటే అబ్రహాం కంటే ఒక తరం ముందు వాడనుకోవచ్చు అనమాట యోబు. అక్కడ మీరు మొదటి పటం చూస్తే అబ్రహాం ప్రయాణం చేసినవి మెసొపొటేమియాలో ఊరు అనే ఒక ప్రాంతం అండి. ఆ పట్టణానికి చెందినవాడు అబ్రహాము. ప్రక్కనే ఉంటుందంట, ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా అనమాట. ఈ ప్రక్కన ఊజు అనే పట్టణం ఉంటుంది. అక్కడ యోబు నివసించాడు. అంటే యోబు, అబ్రహాం నివసించిన పట్టణాలు ప్రక్కనే ఉన్నాయన్నమాట. యోబు ఎంత ధర్మాత్ముడు. యోబు గురించి దేవుడు చెప్తారు. యోబు 1:8లో యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపం నాకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. ఇంకా సైతాన్ ఎన్నిసార్లు యోబుని, ఆయన పిల్లల్ని తాకి శోధించాలి, పశువులు చంపేసేయాలి, గొర్రెలు, అట్లా అంత నష్టం తీసుకొని రావాలి అనుకున్నప్పుడు చేయలేకపోతాడండి. పిల్లల్ని తాకాలని, అప్పుడు పిల్లల చుట్టూ అగ్ని కంచె. యోబుని తాకాలి, యోబు చుట్టూ అగ్ని కంచె వేస్తారు దేవుడు. యోబు 1:10 ఇలా మనం ప్రార్థించుకోవాలి ప్రతిరోజు. ప్రభా మా చుట్టూ మీరు అగ్ని కంచె వేయండి. అగ్ని ఎవరంటే పరిశుద్ధాత్మ. జకర్యా 2:5లో చెప్పినట్లుగా నేనే మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. మన ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారం. నేనైతే ఎప్పుడు ఏదో 2 రాజులు 6:17లో ఎలీషా చుట్టూ అగ్ని రథాలని దేవుడు ఉంచుతారు. అప్పుడు ప్రక్కన దేశం నుంచి సిరియా రాజు సైనికుల్ని పంపిస్తాడు, ఈయనను పట్టి బంధించి తీసుకొని రమ్మని. కానీ దేవుడు కాపాడతారనమాట. యోబును అలాగే కాపాడతారు. అప్పుడు సైతాను పరలోకానికి వెళ్తే దేవుడు అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చావని. భూమి మీద తిరిగి వచ్చానంటే దేవుడే అంటారనమాట సైతాన్తో, ఇదో మరి భూమి మీద తిరిగి వచ్చావు కదా, మరి యోబుని చూసావా? దేవుడు అంటారు, యోబు ఏమనుకుంటున్నావు? ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపం నాకు దూరంగా ఉండు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. అప్పుడు సైతాన్ అంటాడు, ఊరికే మీ పట్ల భయభక్తులు చూపిస్తున్నాడా ఏంటి? మీరు ఎప్పుడు ఆయనని, ఆయన పిల్లల్ని, ఆయన ఆస్తుల్ని కాచి కాపాడుతున్నారు అగ్ని కంచె వేసి. నేను ఎప్పుడన్నా తాకాలంటే నాకు చాలా తాకలేకపోతున్నాను. ఒక్కసారి మీరు ఆ కంచె, అగ్ని కంచె ఆయన చుట్టూ వేసింది, ఆ పిల్లల చుట్టూ, ఆస్తి చుట్టూ మీరు తీసేస్తే నేను వాళ్ళని తాకుతాను, వాళ్ళని నాశనం చేస్తే అప్పుడు యోబు మిమ్మల్ని నోటి మీద, ముఖం మీదే మిమ్మల్ని దూషిస్తాడు. దేవుడు అనుకుంటారు, ఇవన్నీ ఇచ్చినందుకు యోబు నన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే నన్నుగా ప్రేమిస్తున్నాడా? మనం ఇచ్చిన వాటిని బట్టా ప్రేమించేది. ఒక భార్య భర్తకు అన్నీ ఇస్తేనే ప్రేమిస్తుందా, లేకపోతే కాదా? పిల్లలు కూడా తల్లిదండ్రులు అన్నీ ఇస్తున్నంతసేపే ప్రేమిస్తారా?
లేకపోతే నిజంగా ప్రేమిస్తున్నారా? అప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తారండి సైతానికి. అతని ఆస్తి మీద, అతని పిల్లల మీద నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. సైతాన్ వచ్చి అన్ని గొర్రెలు, వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్లు, ఒంటెలు, ఇంకా గాడిదలు అన్నీ చంపేస్తాడు. వాళ్ళ 10 మంది పిల్లల్ని చంపేస్తాడండి. దేవుడు ఆ అగ్ని రక్షణ వలయాన్ని తీసేస్తాడు, సైతాన్ నాశనం చేస్తాడనమాట. ఎప్పుడైనా దేవుని యొక్క సేవలో కానీ నీతిమంతులు దేవుని మార్గంలో నడుస్తుంటే సైతాన్కి దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇలాగే చేస్తాడండి. ముందు ఆస్తి తీసేస్తాడు, ఆ తర్వాత పిల్లల మీద దెబ్బ కొడతాడనమాట. చాలామంది దైవజనులు చెప్తున్నారు, అక్క మా పాప ఇలా అయిపోయింది, మా బాబు ఇలా ఉన్నాడు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దైవజనులు ఒకరి కోసం ఒకరు పిల్లల కొరకు ఒకరు ప్రార్థించాలి. ఆ తర్వాత యోబు శరీరాన్ని తాకడానికి పర్మిషన్ తెచ్చుకొని యోబుకు అన్ని పుండ్లు, అనారోగ్యం అన్నమాట. ఆ తర్వాత చివరిగా ఏంటంటే తన సొంత భార్య ద్వారా శోధిస్తాడండి. ఇవన్నీ ఆయనకు జరుగుతాయి. ఆస్తి పోతుంది. చాలా ఊజు దేశం, తూర్పు దేశాలు, ఈస్టర్న్ కంట్రీస్లో రిచెస్ట్ పర్సన్ ఒక్క రోజులో బికారి అయిపోతాడు. ఒంటి నిండా పుండ్లు వచ్చేస్తాయి. తర్వాత భార్య కూడా వెళ్ళిపోతుందండి. దేవుని శపించి చచ్చిపోరాదు అని ఒక సలహా ఇచ్చేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆయన కుప్ప మీద కూర్చుంటాడండి. దేవుని స్తుతిస్తాడు. ముందుగా వచ్చి ఇదో నీ గొర్రెలు చనిపోయినాయి, నీ ఒంటెలు చనిపోయినాయి అని చెప్తే, అప్పుడు తర్వాత నీ పిల్లలు చనిపోయినారు. అప్పుడు బట్టలు చించుకొని దుమ్ము తల మీద వేసుకొని యోబు 1:21 అండి ఏమంటాడంటే, దేవుడే ఇచ్చారు, దేవుడే తీసుకున్నారు, ఆయనకి స్తుతి కలుగునుగాక. ఇదేది నాది కాదు. ఈ ఆస్తి పుట్టినప్పుడు తల్లి కడుపులోంచి దిగంబరుడుగా వచ్చాను, మళ్ళా భూగర్భంలోనికి దిగంబరుడుగా వెళ్ళిపోతాను. ఇదేది నాది కాదు, ఆయనదే, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకి స్తుతి కలుగునుగాక. అంత మాట. 10 మంది పిల్లలు, మొత్తం ఆస్తి పోతుందండి. చాలా ధనవంతుడు, మొత్తం అంత ఈస్టర్న్ కంట్రీస్లోనే ధనవంతుడు అనమాట. ఆ తర్వాత తనకి పుండ్లు వస్తాయి. అప్పుడు పెంట కుప్ప మీద కూర్చొని పుండ్లు గోక్కుంటూ రసికారుతుంది, పురుగులు తింటూ ఉంటాయి. అందరు ఎగతాళి చేస్తారు, ఓ యోబు అని. కానీ అప్పుడు స్నేహితులు వచ్చి పాముల్లాగా కరుస్తారండి. నువ్వు ఎన్ని పాపాలు చేసావు, అందుకే ఇట్లా వచ్చింది. ఎన్ని రోజులు ఫ్రెండ్స్ లాగా ఉంటారు, ఇప్పుడు కష్ట సమయంలో పాముల్లాగా కరుస్తున్నారు. దేవుడు మనకు కూడా పరిస్థితి ఇస్తారు తెలుసా. మీరు ఎంతో నమ్మారు చూడండి మీ ఫ్రెండ్స్ అని, వాళ్ళే మిమ్మల్ని ఒకరోజు నట్టేయడం ముంచేస్తారు. దేవుని మాత్రమే నమ్మాలి. ఇంకా అప్పుడు అంటాడండి, మీరు నన్ను ఇలా బాధ పెట్టడం మానేసి, ఇదిగో నేను నా కన్నులతో నియమం చేసుకున్న పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. నా నాలుక ఈ బొందిలో దేవుని యొక్క శ్వాస ఉన్నంత వరకు నా నాలుక అబద్ధం చెప్పదు, నా పెదవులు అసత్యం పలకవు. 27వ అధ్యాయం యోబులో 3, 4, 6 వరకు మీరు చూస్తే నా అంతరాత్మ నేను నిర్దోషిని అని ఇంకా సమర్థిస్తుంది. మీరు అందరూ ఆ ఫ్రెండ్స్ ముగ్గురు అంటారు, నువ్వు ఎన్ని పాపాలు చేసావు, ఈ పాపం చేసావు, ఆ పాపం చేసావు, అందుకే నీకు ఇలా జరిగిందంటే నా అంతరాత్మ నన్ను గద్దించట్లేదు. మీరు కాదు, అంతరాత్మ లోపల ఉండేది ఎవరు అంటే దేవుడు అనమాట. మనల్ని గద్దిస్తాడు తప్పు చేసినప్పుడు. ఆ అంతరాత్మ ఏంటంటే ఆ ప్రాంప్టింగ్స్కి మనము రెస్పాండ్ కావాలండి. అంతరాత్మ ఇచ్చేటటువంటి ప్రేరణలకి మనం స్పందించాలన్నమాట. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు, ఆయన కడన నన్ను సమర్థించి తీరుతాడు అని ఒక్క విశ్వాసపు మాట మాట్లాడతాడండి. యోబు 19:25లో ఈ శరీరము పుండ్లతో క్షీణించిపోయినా ఈ కన్నులు, నా నేత్రములు నా రక్షకుడిని చూస్తాయి. నేను చూస్తాను శరీరం కుళ్ళిపోయిన అంటాడు. అలాగే దేవుడు వచ్చేస్తాడు, ఆయనను తాకుతాడు, పుండ్లు పోతాయి. ఆ తర్వాత ఆస్తి అంతా మళ్ళీ వచ్చేస్తుందండి, 2 అంతలుగా వస్తుంది. 42లో 10లో ఆ స్నేహితులని గద్దిస్తాడు దేవుడు. భార్య కూడా వస్తుంది, మళ్ళీ కాపురం చేసి 10 మంది పిల్లల్ని దేవుడు ఆయనకి ఇస్తారనమాట. అయితే శోధన సమయంలో ఏం చేశాడు యోబు? 1:21లో యోబు దేవుని స్తుతించాడండి. తర్వాత 19:25లో నా దేవుడు, నా విమోచకుడు వీటన్నిటి నుంచి నన్ను
మార్గాన్ని చూపించేవాడు, నన్ను బయటికి తీసుకొని వచ్చేవాడు, ఈ కష్టాల నుంచి బయటికి తీసుకొని వచ్చేవాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. నా దేవుడు నన్ను సమర్థించి తీరుతాడు. ఇంకా యోబు 14:14 అంటాడు, నేను మంచి రోజులు వచ్చే వరకు నేను కాచుకొని ఉంటాను. ఐ విల్ వెయిట్ అంటాడు. నా ఇక్కట్టులు తీరిపోయే వరకు నేను వేచి ఉంటాను. విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అలా స్తుతించడం ద్వారా దేవుడు అతన్ని బయటికి తీసుకొని వస్తారనమాట. మనం కూడా కష్ట సమయంలో విశ్వాసం కోల్పోవద్దు, దేవుని స్తుతిస్తూ ఉండండి, స్తుతిస్తూ ఉండండి. ఆయన ఇప్పటి వరకు చేసిన మేలులని బట్టి మీరు స్తుతించాలి. 103వ కీర్తనలో దావీదు అంటాడు, ఆయన చేసిన మేలులు ఏది మరవకండి. ఇప్పటి వరకు ఎన్నో మేలులు చేశాడు, వాటిని బట్టి దేవుని స్తుతించండి, ఇప్పుడు మీకు అద్భుతాలు చేస్తారు. అలాగే నేను ఆదికాండం 39 మరి యోసేపు గురించి చెప్పాలనుకున్నానండి. యోసేపు కరెక్ట్గా యేసుప్రభుకి సాదృశ్యంగా ఉంటాడు, ముంగుర్తుగా ఉంటాడనమాట. అన్నయ్యలు అతన్ని ద్వేషించి అమ్మేస్తారు. యేసుప్రభుని కూడా సోదరులు ద్వేషించి మరి అమ్మేస్తారు కదా 30 వెండి నాణాలకి. ఆ తర్వాత సొంత వాళ్ళు ఆయన నిరాకరించారు, కానీ యోసేపు అక్కడ ఐగుప్తులో ఆయన గవర్నర్ అవుతాడు, అందరికీ ధాన్యాన్ని పంచిపెడతాడు. యేసుప్రభుని కూడా సొంత వాళ్ళు నిరాకరించారు, కానీ మనం అన్యులు మనం ఆయనను అంగీకరించాము. ఆయన వాక్యం 5,000 మందికి 4,000 మందికి పంచిపెడుతూ ఉన్నాడనమాట. ఆయన అన్నయ్యలు ఆయనను అమ్మేసినప్పుడు 17 సంవత్సరాల వయసు అండి. అప్పుడు పోతీఫర్ ఇంట్లో 11 సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తాడు. ఆదికాండం 39 మనం చూద్దాం. దేవుడు యోసేపులో ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లాడు. మీలో దేవుడు ఉంటే మీరు వర్ధిల్లుతారండి. మీకు అంత మంచి రోజు ఒక మిరకిల్ జరుగుతుంది. దేవుడు అంటే వాక్యం అన్నమాట. ఆయన వాక్యం మీ హృదయంలో ఉండి, మీ మనసులో ఉండి, మీ నోటిలో ఉండి మీరు దాన్ని పాటిస్తున్నారంటే ప్రతిరోజు వర్ధిల్లుతారు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండరండి, ప్రతిరోజు వర్ధిల్లుతూనే ఉంటారు. దేవుని యొక్క అద్భుతాలు మీ జీవితంలో మీరు ప్రతిరోజు చూస్తారనమాట. 11 సంవత్సరాలు పోతీఫర్ ఇంట్లో ఉంటాడు. పోతీఫర్ గమనించి ఇంటి తాళాలు ఇచ్చేస్తాడు, ఏమీ పట్టించుకోడు. ఎందుకంటే రాజు దగ్గర ఆయనకి పెద్ద పోస్ట్ అనమాట, ఎప్పుడో ఒకసారి వస్తాడు. యోసేపుని బట్టి పోతీఫర్ని దేవుడు ఆశీర్వదించారు. అలా ఉండాలండి. మనం వర్క్ చేసే చోట వెళ్ళినప్పుడు యేసుప్రభుని తీసుకొని వెళ్తే ఆ ప్రభు ఆ యొక్క చోటుని మీరు స్కూలో ఆఫీసో అక్కడ ఆశీర్వదించబడతారనమాట. అయితే యోసేపు 11 సంవత్సరాలు అంటే 17 సంవత్సరాలు అప్పుడు అమ్మేస్తారు. ఇప్పుడు ఆయనకి 28 సంవత్సరాలండి. అందంగా ఉన్నాడంట. ఆదికాండం 39:7 చాలా అందంగా ఉన్నాడు ఆయన. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి పరిశుద్ధమైన అందం ఉంటుందండి. ఈ లోక సంబంధమైన అందం కాదు. సైతాన్ రాజ్యంలో అందము అది మనుషులని శోధనలోకి తీసుకొని వస్తుంది. దేవుని రాజ్యంలో అందము పరిశుద్ధమైనది అన్నమాట. ఇంకా అప్పుడు పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసి రోజు శోధిస్తుందంట. అయ్యగారు లేరు, ఇంట్లో ఎవరు లేరు, నాతో పాపం చెయ్యని. అమ్మా అమ్మా అని పిలుస్తాడు. అయ్యగారు అంతా నా చేతిలో పెట్టారు, కానీ నిన్ను పెట్టలేదమ్మా, ఎందుకంటే నీవు ఆయన భార్య, పైగా ఇది భగవద్ద్రోహం కాదా తల్లి, అమ్మ అమ్మ నువ్వు నాకు అమ్మ అని చెప్తాడు. అయ్యగారు నాకు నాన్న అని, నాలో ఉన్న దేవునికి నేను ద్రోహం చేయలేను అని చెప్తే ఆమెకి కోపం వచ్చేస్తుంది. అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, యోసేపు ఇంటిలో ఒంటరిగా ఆమె ఉన్నప్పుడు నువ్వు వెళ్ళకు, వేరే పని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి తొందరగా వచ్చేయి. కొన్నిసార్లు డబ్బు తీసుకొని రావాలి లాకర్లోంచి, తర్వాత డబ్బు పెట్టాలి, ఏదైనా అమ్మినప్పుడు డబ్బు వస్తే పెట్టాలి, మరి ఏదైనా కొనాలంటే డబ్బు ఇచ్చేసారు. అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళకు. అలాగే ఒక బయటపడే మార్గం అన్నమాట. అలా చేశాడనమాట. అయితే ఒక్కసారి అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. ఆమె యోసేపుని పట్టుకొని లాగుతుందన్నమాట. పైన బట్ట ఉంటుంది కదా, అది పట్టుకొని, రా యోసేపు, ఎన్ని రోజులు ఇలా నువ్వు ఇలా చేస్తున్నావని. అప్పుడు ఆయన పారిపోతాడంటండి. ఆ పై బట్ట ఆమె పట్టుకుంటుంది, పారిపోయాడంట. సిరాకు 21:2 సర్పంని చూస్తే ఎలాగో అలా పాపం నుంచి పారిపోండి. అప్పుడు ఇంకా వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత నాలుక తిప్పేసి ఏదో ఈ హెబ్రీడ్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. నాతో పాపం చేయమన్నాడు, చీకటి తప్పు చూడు అతని పైబట్ట అని. పని వాళ్ళని అందరినీ పిలిచి చెప్తుంది, అందరికీ టామ్ చేసేస్తుంది, యోసేపు ఇట్లాంటి వాడని. ఇప్పుడు భర్త వచ్చినప్పుడు అలా చెప్పగానే వెంటనే జైల్లో పెట్టేస్తాడండి.
యోసేపు ఒక్క మాట మాట్లాడాడు. దేవుడు చెప్తారు, నువ్వు మౌనంగా ఉండు, నేను తీర్పిస్తాను, నేను పని చేస్తా, నువ్వు పని చేస్తే నేను చేయను, నువ్వు మౌనంగా ఉండు, నేను పని చేస్తాను. దేవుడు అతనిలో ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. యూ బీ క్వైట్, ఐ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్. మీరు దేవుడు యుద్ధం చేయాలి అంటే మీరు మౌనంగా ఉండండి, మీరు యుద్ధం చేయకండి. అప్పుడు ఇంకా జైల్లో ఉన్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత రాజుకి కళ వస్తుందండి. ఆ కళని వివరిస్తాడు యోసేపు. గవర్నర్ అయిపోతాడు 30 సంవత్సరాలకి. ఇంకా చూడండి, రాజు చెప్తాడు, ఐగుప్తులో ఎవరైనా జోసెఫ్ పర్మిషన్ లేకుండా కాలు కదపకూడదు, అందరూ ఆయనకి సెల్యూట్ చేయాలి. పోతిఫర్ కూడా అన్నమాట. చూడండి, ఆయన నీతిగా ఉన్నాడు. తర్వాత ఆయన మీద ఒక నింద పడినప్పుడు, మామూలు నింద కాదండి, క్రిమినల్ కేసు కదా, యజమాని భార్యని మరి మానభంగం చేయబోయాడు. అమ్మో, బయటికి ఎలా ఉంటాడు, ఎన్ని అని ఉంటారో మిగతా పని వాళ్ళు కూడా, చూస్తే ఎట్లా కనబడతాడు అలానే. కానీ మౌనంగా ఉండమని దేవుడు చెప్పారు. నేను నిన్ను బయటపడే మార్గం చూపిస్తాను. అప్పుడు ఐగుప్తుకి గవర్నర్ 80 సంవత్సరాలు గవర్నర్ అవుతాడు. అందరూ ధాన్యం కొరకు వస్తే అందరికీ ధాన్యాన్ని పంచి పెడతాడనమాట. మన మీద నిందలు వస్తాయండి. మనం ఎప్పుడు నీతిగా ఉండడం ప్రారంభిస్తామో మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మీద రాళ్ళు వేస్తారు. కానీ మనలో ఉన్న దేవుడు చెప్తారు, యోసేపుకి చెప్పారు, ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళకు, ఇదిగో నువ్వు ఆ త్రాగుడు, ఆ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చెయ్యకు, సినిమాలు పోయి ఆయనతో ఫ్రెండ్షిప్ చెయ్యకు, నువ్వు కూడా అలాగే అయిపోతావు, జాగ్రత్త. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, 10 మందిలో నోరు కాపాడుకోవాలంట, ఒంటరిగా ఉన్నప్పుడు కళ్ళు కాపాడుకోవాలంట, ఎందుకంటే పాపం చూడకుండా అనమాట. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, నువ్వు ఇలా చెయ్యకు, ఇలా అప్పులు చెయ్యకు అని దేవుడు మనకి ఒక మార్గం చూపిస్తారండి. ఆ మార్గంలో, దేవుడు చూపించిన మార్గంలో నడిచి యోసేపు వర్ధిల్లి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. అలాంటి కృప దేవుడు మీకు దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా యేసయ్య, మీరు నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పారు ప్రభా. ఎన్ని సమస్యలతో ఈ బిడ్డలు ఉన్నారు. మరి యోసేపులాగా శోధింపబడినప్పుడు ఆ శోధనని జయించడానికి ప్రభా మీరు శక్తిని దయచేయండి. ఎంత జ్ఞానం ఇచ్చారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు కూడా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఏ చోటకి వెళ్ళొద్దు ప్రభా. త్రాగుడు వాళ్ళతో వద్దు, స్త్రీలు వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళతో వద్దు ప్రభా. కీర్తన 1లో చెప్తున్నారు, ఏదో ప్రభుని వేళకోళం చేసే వాళ్ళతోటి కూర్చొని ఎగతాళి చేయడము, వ్యర్థమైన మాటలు ఇవన్నీ వద్దు. షాపింగ్ చేసే వాళ్ళతో వద్దు, ధనాశ ఉన్న వాళ్ళతో వద్దు. మీరేం చెప్తున్నారు, దేవుని ఆత్మ లేని వాళ్ళతో సహవాసం వద్దు అని. అయ్యా, మీ దగ్గర నుంచి యోసేపు మరి ఆయన ఆ సందేశాన్ని తీసుకొని మీరు ఎలా ఉండమని చెప్పారు, మౌనంగా ఉండమని చెప్పారు. అలాగే మౌనంగా ఉన్నప్పుడు యోసేపుని హెచ్చించారు. యోబు అయితే కనులని కాపాడుకున్నాడు ప్రభా, నాలుకని కాపాడుకున్నాడు. ఒంటరిగా నేను ఎప్పుడు తినలేదు పేదలకి పెట్టకుండా అని, ధర్మాన్ని చొక్కాగా ధరించానని. అలా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఒక సమస్య వచ్చినప్పుడు బైబిల్ చదవండి. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోనండి. ఆ శోధన నుంచి బయటపడే మార్గాన్ని దేవుడు మీకు చూపిస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.